వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఇళ్లు లేని 80 మంది నిరుపేదలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని తెలిపారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటున్నదని తెలిపారు. పట్టాలు ఇచ్చిన ఈ ఇంటి స్థలాల్లోనే ఇంద్రమ్మ ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామని, ఇంద్రమ్మ కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని పట్టాలు పొందిన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. తెలియజేసినది ఏంటంటే నల్గొండలో వేరే ఏ నియోజకవర్గంలో ఇలాంటివి కార్యక్రమం పెట్టలే. సో నేను ఎమ్మెల్యే గారికి, మా ఆఫీసర్ యంత్రంగా వీళ్ళకి నేను ప్రత్యేక అభినందన ఇస్తున్నాను. నిజంగా చాలా చాలా గొప్ప దినం ఈ రోజు. మేము మిగతా నియోజకవర్గంలో కూడా దీన్ని అమలు చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము. దీనిలో గత 20 సంవత్సరాల క్రితం నుంచి ఏదైతే ప్రభుత్వం 4 ఎకరాలు 30 గుంటలు ఎంతో కొన్న కట్టింది, అప్పటి నుంచి పెండింగ్ లోనే పడింది. ఇవన్నీ బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీకి 2 ఎకరాలు చెల్లిస్తే కట్టేసుకున్నారు, కానీ బీసీలకు ఇచ్చిన దానికి 4 ఎకరాలు చెల్లరా. దీనిలో సుమారు 60 ప్లాట్లను చేశారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగున్నా కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ నిర్ణయం ప్రకారం నేను, శంకరన్న, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు దీంట్లోనే ఇల్లు కూడా కట్టేయాలని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ ఇచ్చిన ప్లాట్లన్నిటి కూడా ఇంధనం ఇళ్ళ కింద రేపు మనం ఇచ్చే కార్యక్రమం కూడా పెడుతున్నాం. దాంతోపాటు మనకు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ లైన్లో కానీ ఏమన్నా సరే ఇది మొత్తం ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకుని లక్ష్మీపురంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ బీసీలకి ఏదైతే స్థలం ఇచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా నేను నలుగురు కలిసిమెలిసి పనిచేస్తానని తెలియజేస్తూ, ఎందుకంటే సమయం లేదు. మేడం గారు భూభారతి కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి 2 నిమిషాల కోసం టైం ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.